గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 242 మంది ప్రయాణికులుండగా అందులో 241 మంది మరణించారు. ఇప్పటికే బీఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు మృతదేహాల వెలికితీత ప్రక్రియ పూర్తి చేశాయి. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతులను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించబోతున్నారు. ఇదిలా ఉంటే గతంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కూతురు సుష్మిత ఒక విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ విషయాన్ని మెగా బ్రదర్ నాగబాబు స్వయంగా వెల్లడించారు. చాలా సంవత్సరాల క్రితం చెన్నై నుండి బయలుదేరిన ఒక విమానం తిరుపతి పొలాల్లో ల్యాండ్ అయిందని, అందులో చిరంజీవి, సుష్మిత ఉన్నారని నాగబాబు గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో వారు క్షేమంగా ఉన్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఆ అనుభవం ఇప్పటికీ వారి మనస్సులో ఉంది. ఆ విమానంలో తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమార్తె సుష్మిత కూడా ఉండడంతో ఆ సమయంలో తన బాధ వర్ణాతీతమని నాగబాబు తెలిపారు. చిరంజీవి, సుష్మిత ఎలా ఉన్నారో అన్న ఆందోళన చెందామని నాగబాబు ఆనాటి పరిస్థితి గుర్తు చేసుకున్నారు. ఇక కొంత సమయం తర్వాత విమానంలో ఉన్న అందరూ సురక్షితంగా ఉన్నారు అని తెలియడంతో తాము ఊపిరి పీల్చుకున్నామని పేర్కొన్నారు. చాలా సంవత్సరాల క్రితం తెలుగు సినిమా పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్న ఒక విమానం తిరుపతిలో అత్యవసరంగా ల్యాండ్ అయిన ఘటన మెగా బ్రదర్ నాగబాబుకి ఇప్పటికీ ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇక అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై ఆయన విచారణ వ్యక్తం చేశారు.